అయితే స్టార్ట్ అయ్యామండి, వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఫుల్ వీడియో ఇన్ఫర్మేషన్ అన్నీ చెప్తాను మీకు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ లైఫ్ గోదావరి. నేనైతే బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? లాస్ట్ వీడియోలో చూసారు కదండి మనం వారిచోరా రావడానికి ఎంత ఇబ్బంది పడ్డాము అని. ఇప్పుడు వారిచోరా విలేజ్ నుంచి వారిచోరా వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నానండి. వారిచోరా అంటే లోకల్ లాంగ్వేజ్ లో డీప్ వాటర్ అని అర్థమండి. మనకి మేఘాలయ అనగానేనండి ముందుగా గుర్తొచ్చేవి సెవెన్ సిస్టర్ వాటర్ ఫాల్, దౌకి రివర్, మనకి ఎలిఫెంట్ వాటర్ ఫాల్ గుర్తొస్తాయండి. కాదంటేనండి మేఘాలయలో వారిచోరా అనే ప్లేస్ ఉందని కూడా చాలా మందికి తెలియదండి. బైక్ రైడర్స్ కి అయితే పండగనే చెప్పుకోవచ్చండి. ఎందుకంటే వారిచోరా గోరా హిల్స్ లోనండి ఆఫ్ బిట్ అడ్వెంచర్ అండి ఇదంతా కూడా. నిన్న చేసిన జర్నీ అంతా ఒక ఎత్తు అయితేనండి ఈ రోజు చేసే జర్నీ అంతా కూడా ఒక ఎత్తు అండి. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో ఆఫ్ రోడ్. పెద్ద పెద్ద వెహికల్స్ వెళ్లాల్సిన చోటు స్పెండర్ ప్లస్ వేసుకుని వెళ్తున్నానండి. మొత్తం ఇక్కడ ఏంటంటే బొలారాలు కూడా నా కళ్ళు ఎదురకుండా 2 బళ్ళు అయితే ఆగిపోయినాయండి. నేనైతే స్పెండర్ ప్లస్ మీద వస్తున్నాను, ఏ విధంగా ఉంటుంది అనేది మనకు తెలియదు. నేను ఈ స్పెండర్ ప్లస్ వేసుకురావడానికి కారణం ఏంటంటేనండి మొత్తం సింగిల్ పర్సన్కి అయినా 3000 అంటండి, 4-5 అయినా కూడా 3000 అంటండి. కాదంటే నేను ఒక్కడే ఉన్నాను కదా అని ఇంకా స్పెండర్ ప్లస్ బైక్ అయితే తీసుకెళ్దామన్నానండి. అది కూడా చూస్తున్నారు కదా వెహికల్ ఎక్కట్లేదని చెప్పేసి కింద రాడ్లు అవి వేసి కూడా తోస్తున్నారండి పైకి. నేచర్ని ఇష్టపడే వాళ్ళకండి ఈ ప్లేస్ వచ్చేసి ఒక హెవెన్ అండి, అంత బాగుంటుంది. ఎందుకంటే దట్టమైన అడవుల్లో మనం అయితే ప్రయాణిస్తాం. వెళ్తుంటే మా మొక్కలకు కూడా తగులుతున్నాయండి ఆకులు రబ్బులు అవి. చూస్తున్నారు కదా వారిచోరా అనేది అండి ఒక రిమోట్ ఏరియా అండి, అంటే మారుమూల గ్రామం అనమాట. ఇక్కడికి రావాలనుకుంటే ఒకరికంటే 2-3 లేదంటే 4-5 ఒక బ్యాచ్ కింద వస్తేనండి ఎంజాయ్ చేస్తారు. అలాగే మీకు అమౌంట్ కూడా తక్కువ అవుతుందండి. ఇలాగ వారిచోరా చేరుకోవాలంటే దీనికి ఒక గైడ్ అనేది అవసరం అనమాట. ఎందుకంటే మనకి వెళ్ళే మార్గం కానీ ఏమీ అసలు మనకి ఏమి తెలియదండి. మొత్తం అంతా కూడా ఒక దట్టమైన అడవిలో వెళ్తుంది అనమాట మార్గం అంతాని. అందుకోసం ఒక గైడ్ని అయితే తీసుకెళ్ళాలండి. అడ్వెంచర్ బైక్ అంటేనండి హిమాలయ అంటారో లేదంటే తార్ అంటారో ఇలా పెద్ద పెద్ద బైకుల నేమ్సే చెప్తారు కానీ స్పెండర్ ప్లస్ గురించి ఎవరో మాట్లాడరండి. ఒక పేదవాడి అడ్వెంచర్ బైక్ ఏదన్నా ఉందంటేనండి అది స్పెండర్ ప్లస్ ఏనండి. చూస్తున్నారు కదండి ఎటువంటి ఆఫ్ రోడ్ లో దడదడలాడేస్తుంది అనమాట మన స్పెండర్ ప్లస్ బైక్. ఇంకా ఈ రోడ్ జర్నీ అనేది చాలా కట్ చేశానండి, ఎందుకంటే లెంత్ ఎక్కువ అవుతుందని. మొత్తం ఆఫ్ రోడ్ అవనివ్వండి, ట్రెక్కింగ్ అవనివ్వండి, మొత్తం 13 కిలోమీటర్లు అండి. 10 కిలోమీటర్లు వచ్చేసి వెహికల్ అయితే వెళ్తుంది, 2 కిలోమీటర్లు అయితే మనం నడుచుకుంటా వెళ్ళాలండి. 1 కిలోమీటర్ అయితే డౌన్లోకి ట్రెక్కింగ్ అయితే ఉంటుంది. మొత్తం 26 కిలోమీటర్లు అయితే వెళ్ళి రావాలండి రోజు అప్ అండ్ డౌన్. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎలా రావాలి, ఎక్కడ ఉండాలి, ఫుడ్, గైడ్ మొత్తం ఇవన్నీ కూడా ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తానండి. మొత్తం వారిచోరా ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే లైఫ్లో ఒకసారైనా చూడవలసిన ప్లేస్ నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నానండి. నాకు అలా అయితే ఈ రోజు నెరవేరబోతుంది. మామూలుగా లేదండి, ట్రెక్కింగ్ వాచిపోతుంది. ఇలా బాగున్న రోడ్డు వచ్చేసండి కొంత దూరం మాత్రమే ఉందండి. వారిచోరాని విజిట్ చేయడానికి బెస్ట్ టైం ఏంటి, ఇక్కడ తాగటానికి తినడానికి ఏముంటాయి అనేది కూడా వెళ్తూ మాట్లాడుకుందామండి మనం. ఇక్కడ చూస్తున్నారు కదండి నా బాధలు పక్కవాడికి కూడా రాకూడదు. వారిచోరా అంటే ఏదో అనుకున్నాను కానీ ఇంత దారుణంగా ఉంటుంది అనుకోలేదు. ఫుల్ ట్రెక్కింగ్ అండి, మామూలు అడ్వెంచర్ కాదనమాట ఇది. నా లైఫ్లో ఏదైనా అడ్వెంచర్ ఉందంటే ఫుల్ అడ్వెంచర్ అండి ఇది. ఇక్కడ వరకు నా స్పెండర్ ప్లస్ బైక్ వచ్చింది, ఇంకెక్కడి నుంచి ఇంకెళ్ళండి మొత్తం హెవీగా ఉందన్నమాట, మొత్తం దిగిపోతుంది. ఇంకా అక్కడ స్టాప్ చేసేసి 2 km ఉంది, 2 km బై వాక్ అయితే వెళ్తున్నాము. చూసారు కదా చెప్పులు కూడా జారిపోతున్నాయి. ఇంక చేతి పట్టుకున్నాం, షూ తీసుకున్నాను కానీ షూ వేసుకున్నా చాలా మోకాళ్ళ వరకు దిగిపోతున్నాయి ఇక్కడ బురద. ఇంకా షూ వేసుకున్నా కూడా దిగిపోతుంది, ఇంక వేసుకురాలేదు. చూస్తున్నారు కదండి, వస్తే కనుక వింటర్లోనే రావాలి. ఈ సమ్మర్ సీజన్ అయితే ఇది మే ఎండింగ్ అండి. చూసారు కదండి ఇంకా చాలా 1 కిలోమీటర్ అయితే నడిచి వచ్చామన్నమాట. ఇంకా ఇంకో కిలోమీటర్ ఉంది వారిచోరా అది రీచ్ అవడానికి. గుడ్ పీపుల్స్ వారిచోరా.
my guide. This one people's almost like it. చూసారు కదండి, చాలా హెవీ ట్రెక్కింగ్ అనమాట ఇది. మొత్తం చూసారు కదా, మష్రూమ్ ఓ ఇట్ చూసారు కదండి, కలెక్ట్ చేస్తున్నారు అనమాట. యూలో కలెక్ట్ దిస్ కలెక్టింగ్, టేక్ ఇట్ నేచర్, టేక్ యూ కుకింగ్ ఇట్. You know Sindhi very well. Hindi? Hindi घूम के ये देख के खाना बनाने का. खाने बनाने का. ఓ ये థ్యాంక్ యూ. కదా చూసారు కదండి, అవి నెత్తుకుంటున్నారు అనమాట. మళ్ళీ స్టార్ట్ అవుతాం, ఇంకా లేట్ అవుతుంది, ఇప్పటికే చాలా లేట్ అయింది. వెహికల్లో వస్తేనండి అక్కడ వరకు వస్తుంది వెహికల్. అక్కడ నుంచి ఇదంతా కూడా ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. 1 కిలోమీటర్ అయితే ఉంటుందంట. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే బాగోలేదు కానీ మనకి నేను అన్ఎక్స్పెక్టెడ్లీ వచ్చిందండి ట్రైన్ అయితేని. నార్మల్గా అయితే చాలా బాగుంటుంది. ఆ ప్లేస్ ఏంటి, క్లీనెస్ట్ వాటర్ ఏంటి అంతా కూడా బాగుంటుందండి. కదండి ఇప్పుడు ట్రైన్ వచ్చింది, అందుకోసం కొంచెం ట్రెక్కింగ్ అయ్యి బాగా ఎక్కువగా ఉందన్నమాట. ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు. ఇంకా మళ్ళీ ఇంకా రాలేము కదా అని చెప్పేసి ఇంకా నేనైతే ఇందాక మేము అందరం కూర్చున్నాం కదండి, అక్కడ వచ్చేసి వాటర్ బాటిల్స్ కానీ గమ్ముని ఏమైనా స్నాక్స్ అవి దొరుకుతాయి అన్నమాట. ఏమైనా తినడానికి తిని పదార్థాలు అవిని. కాదంటే రైనీ సీజన్లో అయితే అసలు దొరకవండి. ఎందుకంటే రైనీ సీజన్లో ఎక్కువగా ఎవరు రారండి. ఎవరు వచ్చినా కూడా మ్యాక్సిమం డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ 3 monthsలో వస్తే ఇక్కడ వర్షాలు అనేవి ఉండవండి మేఘాలయలోని. ఎవరు వచ్చినా కూడా 3 monthsలో ప్లాన్ చేసుకోండి. కాదు అనుకుంటే మార్చి, ఏప్రిల్ కూడా కొంచెం పర్వాలేదండి, ఎందుకంటే ఎప్పుడు వర్షాలు పడతాయో తెలీదు. మేఘాలయలోనండి ఎక్కువగా అడవులు ప్రకృతితో నిండి ఉంటుందండి, అందుకోసం ఎప్పుడు వర్షాలు అనేవి పడుతూ ఉంటాయండి. ట్రెక్కింగ్ అనేది అండి 100%లో 60% వచ్చేసండి. నార్మల్ ట్రెక్కింగ్ అయితే ఒక 40% అయితే చూస్తున్నారు కదా, మొత్తం కర్రలతోటి ఏదో నుంచుల మీద దిగినట్టు దిగాల్సి వస్తుందండి. మనకి ట్రెక్కింగ్ అంతా కూడా డౌన్లోకి దిగుతామండి. ఇప్పుడు దిగేటప్పుడు బాగానే ఉంటుంది కానీ ఎక్కేటప్పుడు అయితే చాలా ఇబ్బంది పడాలండి. మ్యాక్సిమం అండి వాటర్ బాటిల్స్ కానీ తినే పదార్థాలు ఏమైనా కూడా మీరు రూమ్ దగ్గర నుంచే తెచ్చుకోవాలండి, ఇక్కడైతే తక్కువగా దొరుకుతాయి. ఇంకోటి ఏంటంటేనండి, మన బాడీ మీద కూడా లైట్ వెయిట్ అయితే వేసుకురావాలండి. ఎందుకంటే మనం ట్రెక్కింగ్ చేసే సమయంలో కొంచెం నూలు బుక్ కూడా బరువుగానే అనిపిస్తుంది అండి, మనకి అంతలా ఉంటుంది. చలి పెడుతుందని అనుకోవచ్చండి మీరు. కాదంటే ట్రెక్కింగ్ చేసే సమయంలోనండి బాడీ అంతా హీట్గా ఉంటుందండి. అక్కడికి అనవసరమైన వస్తువులు ఎక్కువగా తీసుకెళ్ళినా కూడా మనం మొయ్యలేమండి. ఏది అవసరమో అవే పట్టుకెళ్తాం, చాలా బెటర్ అండి. థ్యాంక్ యూ. న్యాచురల్ ఉయ్యాలండి. ఓకే థ్యాంక్ యూ. మేఘాలయకి క్యాపిటల్ సిటీ వచ్చేసండి షిలాంగ్ అండి. ఇక్కడ నుంచి షిలాంగ్ వచ్చేసి 280 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. చాలామంది ఏంటంటేనండి షిలాంగ్ వెళ్తారండి, షిలాంగ్ నుంచి దౌకి ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తారు. షిలాంగ్ నుంచి అండి వారిచోరా రావాలంటేనండి బస్సులు ఉంటాయండి, అలాగే ట్యాక్సీలు అవి కూడా ఉంటాయి అన్నమాట. మీరు డైరెక్ట్ మాట్లాడుకుని రావచ్చు. వారిచోరా చేరుకోవాలంటేనండి ముందుగా సిజు చేరుకోవాలండి. వారిచోరా నుంచి సిజు 32 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఇంకా చాలా దిగాలండి ఇలాగా. ఇదిగో మొత్తం ఇదంతా కూడా బ్రిడ్జే. నాకు చెప్పులు అయ్యి బాగోలేదు.
ఫైనల్లీ వారి చోర అయితే రీచ్ అయిపోయామండి. చూస్తున్నారు కదా, చాలా కష్టపడి వచ్చాము. చూసారు కదా బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందని. ఐఎమ్ రీచ్ టు వారి చోర. చాలా కష్టపడ్డానండి ఇక్కడికి రావడానికి. స్థానిక గారో భాషలోనండి వారి అంటే నది అని అర్థమండి, చోర అంటే లోతైన పొడవైన అని అర్థమండి. నేను ఇక్కడ వరకు చేరుకుంటానని కూడా అనుకోలేదండి, ఎందుకంటే వచ్చిన మార్గం అంతా ఏ విధంగా ఉందో చూసారు కదా. బైక్ ఎక్కడ ఆగినా కూడానండి తీసుకెళ్ళటానికి కూడా అంత వీల్లేనంత పరిస్థితిలో వచ్చామన్నమాట. వారి చోర రావాలని చాలా రోజులు అయితే వెయిట్ చేశానండి. ఫైనల్లీ వారి చోర వచ్చేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. ఫీలింగ్ కూడా చాలా బెటర్గా ఉంది. చూస్తున్నారు కదా లొకేషన్ ఏ విధంగా ఉందని. మొత్తం గాలి కూడా రాని 2 కొండల మధ్యలోంచి రివర్ రాఫ్టింగ్ అంటే ఊహించండి ఏ విధంగా ఉంటుందని. ఈ ప్లేస్ ని చూసి ఎక్కడో గల్ఫ్ కంట్రీయో లేదంటే ఏ బాలియో ఇంకోటి ఏదో అనుకోకండి, మన ఇండియాలోనే ఉందండి ఈ ప్లేస్ అయితేని. మన నార్త్ ఈస్ట్ స్టేట్ అయిన మేఘాలయ స్టేట్ లో గారో హిల్స్ లో అయితే ఉందండి. ఒక జంగల్ లాంటి ఏరియాలో సన్ రైజ్ కూడా రానటువంటి 2 కొండల మధ్యలో ఉంటుందండి ఈ లేక్ అనేది. చూస్తున్నారు కదా, ఒక్కోసారి వచ్చేసి ఆకుపచ్చ కలర్ లో ఉంటుందండి వాటర్ వచ్చేసి, ఒక్కోసారి వచ్చేసి బ్లూ కలర్ లో ఉంటుంది. వర్షాకాలంలో వస్తే ఇలా ఉంటుందండి, అదే వింటర్ టైంలో వస్తే కనుక మనకి బ్లూ కలర్లో ఉంటుంది అనమాట ఈ లేక్ అంతా కూడా. నేచర్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకండి ఎంతకంటే మంచి ప్లేస్ ఇంకెక్కడా దొరకదండి. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే నా మాటల్లో నేను వర్ణించలేకపోతున్నాను అనమాట, అంతలా ఉందండి. అన్ని ప్లేసెస్కి ఉన్నట్టు ఈ ప్లేస్కి కూడా ఒక పెద్ద స్టోరీ అయితే ఉందండి. ఇక్కడ లోకల్ వాళ్ళు చెప్పేదాని ప్రకారం అండి వారి చోరని 7 పెద్ద పాములు అయితే కాపాడుతుంటాయంటండి. అలాగే ఇక్కడ ఉండేవాళ్ళు ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడానండి నేచర్ని చాలా రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్తున్నారండి, లేదంటే ఆ సర్పాలకు బలవుతారని కూడా చెప్తున్నారండి. ఏది ఏమైనా సరేనండి ఈ బ్యూటిఫుల్ లొకేషన్ అయితే మీ ఇండియా ట్రావెల్ లిస్ట్లో అయితే యాడ్ చేసుకోండి. ఈ ప్లేస్ అయితే అసలు మిస్ అవ్వద్దండి, చాలా అంటే చాలా బాగుంది. చూస్తున్నారు కదా, నేను ఇక్కడికి రావడానికి అండి గైడ్కి అయితే 1500 అయితే ఇచ్చానండి. ఒకవేళ మీరు అయితే వెహికల్లో వస్తుంటే కనుక వెహికల్ ఛార్జ్ అని ఒక 5 మెంబర్స్ 6 మెంబర్స్ వస్తే మీరు డివైడ్ చేసుకుంటారు. అదే ఇక్కడ రివర్ రాఫ్టింగ్కి వచ్చేసండి 250 అండి. మీరు ఇంకొక రౌండ్ వేయాలన్నా కూడా మళ్ళీ పే చేసి రౌండ్ అయితే ఏమంటే వేస్తారనమాట. మనకి ఒక బోట్ మీద వచ్చేసండి 2 వస్తారండి మనతోటి. ఇంకెక్కడ నుంచి నేను మాట్లాడుకోకుండా నేను ఏ విధంగా అయితే సౌండ్స్ అయ్యి ఎక్స్పీరియన్స్ చేశానో అదే విధంగా మీకు కూడా వినిపిస్తానండి. సాంగ్ అయితే పెట్టను, ఇంకెక్కడ నుంచి మ్యూజిక్ వింటూ ఈ లొకేషన్ అయితే ఎంజాయ్ చేయండి. లాస్ట్లో మనకి రూమ్ రెంట్ ఎంత పడ్డది, ఫుడ్ ఎంత అయింది అనేది మొత్తం లాస్ట్లో చెప్పుకుందామండి. మీరు కనుక వీడియో చూస్తూ లైక్ చేయకపోతే ఒక లైక్ అయితే చేయండి. కొత్తగా చూసి వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ లైఫ్ ఆఫ్ గోదావరిని సపోర్ట్ చేయండి. నేను ఇంకా మరెన్నో వీడియోస్ చేయాలనుకుంటున్నానండి, మంచి మంచి వీడియోస్ చేయాలనుకుంటున్నాను, మంచి మంచి కంటెంట్ ఇవ్వాలనుకుంటున్నాను. మీకు ఏ డౌట్ వచ్చినా సరే కామెంట్ చేయండి. మీకు నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను, కామెంట్ చేయండి. కాల్ చేసినా కూడా మీకు ఎటువంటి డౌట్ అయినా కూడా చెప్తానండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడానండి లైఫ్ ఆఫ్ గోదావరి అని ఉంటుందండి. ఒకవేళ నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో కూడా సపోర్ట్ చేయొచ్చండి. వీడియో అయితే మినిమం 25 మినిట్స్ దాటే ఉంటుందండి. నేను ఎక్కువ ఏంటంటే లొకేషన్ చూపించాలనుకుంటున్నాను మీకు. ఇంకా మొత్తం లొకేషన్ అంతా కూడా మనం మాట్లాడలేం కాబట్టి నేను కొంతవరకే మాట్లాడాను. ఇంకా రా నేచర్ ఎలా ఉంటుంది అనేది మొత్తం చూడండి. నేచర్ని ఇష్టపడే వాళ్ళకి అయితేనండి ఒక హెవెన్లా ఉంటుందండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పటి వరకు నార్త్ ఈస్ట్ వీడియోలు ఎన్ని అయితే ఉన్నాయో మొత్తం అన్ని కూడానండి ఒక ప్లే లిస్ట్లో అయితే పెడతానండి. మిస్ అవ్వకుండా చూడండి, నా ఛానల్ ఫాలో చేయండి. మంచి మంచి అప్డేట్స్ అన్ని ఇస్తూ ఉంటానండి. మంచి మంచి ట్రెక్కింగ్స్ కూడా చేద్దామండి, ఇంకా అడ్వెంచర్స్ ఎన్నో చేద్దాము. ఇక్కడ మొబైల్ నెట్వర్క్ వచ్చేసి 0 అండి. నిజంగా ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఆలోచించండి. పీస్ ఆఫ్ మైండ్ కోరుకునే వాళ్ళు ఇక్కడికి ఒక్కసారి వస్తే నిజంగానే ఇక్కడ ఉన్నంత పీస్ ఆఫ్ మైండ్ ఇంకెక్కడ ఉండదండి. అంత ప్రశాంతత, నేచర్ని ఆస్వాదించవచ్చు. నేచర్ని కూడా లవ్ చేసే వాళ్ళకి సూపర్ ప్లేస్ అండి. ఇక్కడ ట్రెక్కింగ్ ఉంటుంది, ఆఫ్ రోడ్ బైకర్స్కి ఆఫ్ రోడ్ ఉంటుంది. చాలా ప్లేసెస్ కలిగి ఉన్న ఒక ప్లేస్ అండి ఇది. జంగల్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు, జంగల్ని కూడా ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతుంది. మొత్తం అన్నీ కలిసి ఉంటాయండి ఇక్కడ. డోంట్ మిస్ అండి వీడియో చివరి వరకు చూడండి. ఇంకా లాస్ట్లో కూడా చాలా మ్యాటర్ అనేది చెప్తాను. ఇక్కడ నుంచి నేచర్ ఎంజాయ్ చేస్తూ మీరు ఆ నేచర్ మ్యూజిక్ తర్వాత నేను మ్యూజిక్ పెడతాను, అవి ఇవి కూడా ఎంజాయ్ చేస్తా. వీడియోని అయితే చూడండి, లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి.
Hi. बात कर वे इंग्लिश नो लेकिन टू मच टॉकिंग हिंदी है तो हिंदी हिंदी थोड़ा थोड़ा हमको भी थोड़ा थोड़ा कौन सा टाइम में जाइए जाएगा अच्छे ये जाएगा कौन सा टाइम मार्च अप्रैल वाटर भी क्लीनेस्ट clear okay now rain coming water what good Now it's not the right time to visit Valchora. okay You should come in the month of December, January, February. Yeah. Do you want to see the best views and all the sun rays? that's Yeah, okay sunrise. Alright. Okay Sun rays and this what called this rainbow. You should you have to say you should come in the month of December. Starting from November till March, April. ఓకే చూసారు కదండి ఇక్కడికి వచ్చే టైం అయితే నవంబర్ జనవరి ఫిబ్రవరి బాగుంటుందంట మార్చి ఏప్రిల్ కూడా పర్వాలేదు అంటున్నారు అప్పుడు వచ్చామంటే కనుక మనకి ఇప్పుడు అంటే 3 days వర్షాలు కురవడంతో వాటర్ అయితే ఇలా ఉందన్నమాట లేదంటే చాలా క్లీనెస్గా అండర్ అంటే కింద అండర్ చేపలు వెళ్ళటం కానీ ఇవన్నీ కూడా చూడొచ్చు అనమాట మనం అదొకటి ఇంకా ఏంటంటే ఇక్కడ సన్ రైజ్ కానీ ఇవన్నీ కూడా వస్తాయని చెప్పేసి అంటున్నారు బాగుంటుందండి ఆ టైం అయితేనే ఇప్పుడు కూడా నాకు పర్వాలేదు అనిపించింది సో మీరు ఆ సీజన్లో వస్తే బెటర్ రూట్స్ ఇవన్నీ కూడా క్లియర్గా ఉంటాయి కాబట్టి థ్యాంక్ యూ అండి నేను కిందకి దిగేటప్పుడు అయితేనండి బాగానే ఈజీగానే దిగానండి కానీ పైకి ఎక్కేటప్పుడు మాత్రం చాలా ఆవేశం అయితే వస్తుందన్నమాట మామూలుగా లేదండి ట్రెక్కింగ్ అయితేనే చాలా దారుణంగా ఉంది నా లైఫ్లో ఫస్ట్ టైం అండి ఎంత డౌన్లోకి దిగడం ఎంత డౌన్లోకి ఎక్కడమో చూడటానికి ప్లేస్ ఎంత అందంగా ఉందోనండి ట్రెక్కింగ్ అదే విధంగా ఉంటుంది ఆఫ్ రోడ్ కూడా అలానే ఉంటుందండి ఇక్కడ చూస్తున్నారు కదండి మహేంద్ర బైక్ కూడా ట్రబుల్ ఇచ్చింది కానీ మన స్పెండర్ ప్లస్ బైక్ ఇంత అలా వస్తుంది నిజంగా ఇంత అలా వెళ్తుంది అని అనుకోలేదండి నేనైతే స్టన్ అయ్యానండి అంత అలా ఉంది నిజంగా స్పెండర్ ప్లస్ బైక్ ఇంత సపోర్ట్ని ఇస్తుందని అనుకోలేదు స్పెండర్ ప్లస్ బైక్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుందండి స్పెండర్ ప్లస్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళందరికీ షేర్ చేయండి నా ఫస్ట్ బైక్ అండి ఇది నిజంగా ఎన్ని అడ్వెంచర్స్ చేశానంటే నేను మారేడుమిల్లి వెళ్ళానండి మారేడుమిల్లి నా ఫ్రెండ్స్ ఏంటంటే 1500కి వెళ్ళలేము రాలేమని చెప్పేసి అన్నారండి అయినా సరే నేను రిస్క్ చేసి వెళ్ళాను అనమాట మారేడుమిల్లి 2 nights 3 daysకి 1500లో మొత్తం అంతా చూసుకుని వెళ్ళానండి మొత్తం గుడిసె హిల్ స్టేషన్ ఎక్కడమే కాదండి గుడిసె హిల్ స్టేషన్ అవతలకి వెళ్ళి గుడిసె విలేజ్లోకి కూడా వెళ్ళాను మొత్తం విజిట్ చేసుకుంటూ వచ్చానండి మొత్తం స్పెండర్ ప్లస్ బైక్ అంత ప్రత్యేకత ఉందన్నమాట మారేడుమిల్లి ఫుల్ టూర్ ప్లాన్ అయితే చేశాను చూడండి వెళ్ళి ప్లేలిస్ట్లో కూడా ఉంటాయండి ఫుల్ వీడియోస్ అన్నీ కూడా ఇంకెవరైనా మిస్ అయితే చూడండి వెళ్ళి ఫైనల్లీ విజిట్ చేసుకుని మన స్పెండర్ ప్లస్ బైక్ మీద అయితే నైట్ స్టే చేసిన రూమ్ దగ్గరికి అయితే వచ్చేసానండి ఇంకెక్కడ నుంచి రూమ్ రెంట్ ఎంత పడింది ఇవన్నీ కూడా చెప్తానండి ఫుడ్ అయ్యి ఎంత అనేది ఇక్కడ చూస్తున్నారు కదండి మారుతి వెహికల్ ఇదైతే మన గైడ్దేనండి తను డ్రైవింగ్ చేస్తాడు ఇలాగ గైడ్ కింద కూడా వస్తాడనమాట ఇక్కడ చూస్తున్నారు కదండి లిచ్చి ఫ్రూట్ చెట్టు అండి మన ఇంటి దగ్గర లిచ్చి ఫ్రూట్ వచ్చేసి చాలా రేట్ ఉంటుందండి మన ఇంటికాడ 300 పెడితే వచ్చే ఫ్రూట్స్ అండి ఇక్కడ మనకి 50 రూపాయలు పెడితే వచ్చేస్తాయండి అంత చీప్ అండి ఇక్కడ అంత ఎక్కువగా కాస్తాయి అనమాట చెట్లు అవి బాగా ఎక్కువగా ఉంటాయి అలాగే ఇక్కడ ఒక్క చెట్లు కూడా ఎక్కువ ఉంటాయండి ఒక్కాయ చెట్లు ఇక్కడ చూస్తున్నారు కదండి నేను నైట్ స్టే చేసింది ఇక్కడేనమాట చూస్తున్నారు కదా మొత్తం బ్యాంబో ట్రీస్ తోటే కట్టారండి ఇదంతా కూడాని ఇక్కడ పల్లెటూరులో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుందండి మొత్తం చూసారు కదా ఇల్లు చుట్టూరు ఎంతలాగా గార్డెన్ కింద మొక్కలు ఇవన్నీ బాగా పెంచుతున్నారండి ఇక్కడ అన్నీ ఉపయోగపడే మొక్కలేనండి వేస్ట్ మొక్కలు ఏమి ఉండవండి మొత్తం పైనాపిల్ అని ఇలాగా బనానాస్ అని చాలా రకాల ట్రీస్ అయితే ఉన్నాయండి వీళ్ళు తినే కాయగూరలు అవనివ్వండి మొత్తం అన్నీ కూడా వీళ్ళే ఇలాంటి చోట్ల పండించుకుంటారండి ఎండ కూడా బాగా ఎక్కువగా ఉంటుంది వర్షం ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదండి మళ్ళీ ఇవి కూడా రూమ్స్ స్టేకి ఇస్తారనమాట చూస్తున్నారు కదా బెడ్ అవిని ఇక్కడ రూమ్ రెంట్ వచ్చేసి నాకైతే 800
సర్చ్ చేశారండి. మీరు ఒకవేళ ఇద్దరు ముగ్గురు అలా వస్తే మనిషికి వచ్చి 500 అలా పడుతుంది. నేను ఒక్కడే కాబట్టి 800 అయితే తీసుకున్నారు నా దగ్గర. ఇక్కడ నెట్వర్క్ విషయానికి వచ్చేసరికి అండి వారి చోరాలో ఎయిర్టెల్ అయితే బాగా పనిచేస్తుందండి. మళ్ళీ సిజ్జులు వచ్చేసి జియో పనిచేస్తుందండి. మనకి జియో ఎయిర్టెల్ రెండు ఉంటేనండి ఎంత దూరమైనా రావచ్చు అనమాట. మేఘాలయలో ఎక్కడికి వెళ్ళినా మ్యాక్సిమం సిగ్నల్స్ ఉంటాయండి. మళ్ళీ వారిచోరా పాయింట్కి వెళ్తే నెట్వర్క్ అనేది ఉండదండి. మనకి ఇక్కడ పోర్టబుల్ సిమ్ కూడా అవసరం లేదండి. నార్మల్ సిమ్ అయితే సరిపోద్ది. ఇన్నర్ లైన్ పర్మిట్స్ కూడా అవసరం లేదండి. నార్మల్గా రావచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదండి లోపల బెడ్లు వచ్చేసి ఇలా ఉంటాయండి. బాగుందండి స్టేయింగ్ కూడాని. ఓకేనండి, ఫైనల్లీ నేనైతే ఇంకా వారిచోరా నుంచి అయితే వెళ్తున్నానండి. మ్యాక్సిమం సిజు కానీ రంగ్జౌన్లో కానీ ఉంటానండి. చూస్తాను టైం బట్టి. రోడ్లు అయితే బాగోవు కదా, వీలు బట్టి చూస్తాను. ఓకే బ్రో, థ్యాంక్ యూ. గుడ్ పీపుల్, ఐ లైక్ దిస్ పీపుల్ అండ్ లవ్ ఇట్. ఫుల్ సపోర్ట్, గైడ్, ఫుడ్ బి గుడ్. థ్యాంక్ యూ. ఓకేనండి, ఇంక బయలుదేరదాం ఇక్కడ నుంచి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాడు మీ లైఫ్ ఆఫ్ గోదావరుడు. నెక్స్ట్ మేఘాలయస్ డ్యూకు వ్యాలీలోకి వెళ్తామండి. మంచి పీక్ పాయింట్, ఎవరు కూడా మిస్ అవ్వద్దు నెక్స్ట్ వీడియో కూడాని. థ్యాంక్ యూ అండి.